ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని క్లాన్కి చూస్ చేసింది వెరీ స్ట్రాంగ్. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. 5 eggs తో 5 eggs ఎక్కడ 3 eggs ఉన్నాయి. వెజ్ ఎవరెవరు తింటారు? ఎవరు తినేసారు? నిన్న నైట్ టైం తిన్నాను. 2 తిన్నావా? నాకేం తెలుసు మీరు పొద్దున్నే దాని బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేస్తారని. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. చీఫ్స్ అయిన కారణంగా నిఖిల్ మరియు అభయ్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నీ గెలవాలన్న స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావు అన్నది నాకు నచ్చలేదు. పక్కన వాళ్ళని తొక్కేసి గెలవాలి అన్న ఒక అగ్రెషన్ నీలో ఉంది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నిన్ను కూడా చాలా ఫన్ టాస్క్ కి నేను ప్రేరణ అని పిలుస్తున్నాను. నువ్వు నన్ను చూడటానికి కూడా రెడీ లేవు. ఎందుకంటే నీ మొహం నాకు నచ్చల. ఫస్ట్ నామినేషన్ యష్మి. ఫస్ట్ వీక్ నుంచి తనలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అన్ని పాయింట్స్ కంటే కొన్ని పాయింట్స్ తనలో నాకు నెగిటివ్ కనిపించేవి. నన్ను గుచ్చావా పక్కన వాళ్ళు గుచ్చావా అనేది పాయింట్ కాదు. యష్మి when I'm talking please listen. మీరు మాట్లాడేప్పుడు నేను విన్నా. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఎవ్రీ పనిలో ఇంటర్ఫీర్ అవ్వి అది నీ పని అయినా కాకపోయినా నీ బీట్ ఖచ్చితంగా అందులో ఉండాలి అని ఒక పాయింట్ నువ్వు ఎప్పుడు పెడుతూనే ఉంటావు. బ్యాచ్ కి నువ్వు టీమ్ లీడర్, ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగార్ ముచ్చట్లు బేగార్ పంచాయతీలు దగ్గర ఉండాలని నా పాయింట్. ఎందుకు కూర్చున్నారు అక్కడ? ఎందుకు వెళ్ళలేదు? నేను చూసానండి, నాకు క్లియర్ గా అర్థమైంది అక్కడ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అవును, నాకు లగ్జరీ వచ్చినప్పుడు మా క్లాన్ కి వచ్చినప్పుడు when I'm talking please listen lady. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎక్కడ పౌడర్ పడలేదు, ఈ వస్తువు అక్కడ ఉందని మీరు ఎంతవరకు టాస్క్ డివిజన్ లేదో అంతవరకు ఇచ్చి జరిగిపోండి, నేను చూసుకుంటాను. అది మనీ నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను తెలుసా ఈ హౌస్ లో? ఒక పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే నేను రైస్ చేస్తాను. నువ్వు ఏంటి బొక్క రేస్ చేయర్రి? అడవులలో గిట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాదలు. మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతాను. ఏం చిల్లర్ కాదురా మీరు. నీకు కాన్ఫిడెన్స్ లేదా? మరి నువ్వు ఎందుకు సప్రెస్ అయ్యావు? మాట్లాడుతుందో వేరే విధంగా ఉంటది. నేను కూడా తిట్టగలుగుతా, నా నోరు కూడా చాలా చెడ్డనోరే. తెలిసిన అనుకో తెల్లారి దాకా తిడతా. నా సెకండ్ నామినేషన్ పృథ్వీలో క్షణక ఆవేశం ఉంది. ఆ ఒక్క బ్యాడ్ క్వాలిటీ నాకు వ్యర్థంగా అనిపించింది నీలో. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఎందుకు ఏంటి అగ్రెషన్ ఇస్ ఎ వెరీ నెగటివ్. అగ్రెషన్ ఇస్ మై నేచర్. అలాగే ఆడతా గేమ్. చేంజ్ ఇట్ పృథ్వీ. ఐ వోంట్ చేంజ్ ఇట్. ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారినే గొట్టంగాడు మాటలు ఎందుకంటారు? వెయిట్ చేసా. ఎమోషన్స్ లేకుండా ఇక్కడ మనం రాళ్ళగా బతకాలి. ఎవరు లేరు, మనుషులే ఉన్నారు ఇక్కడ. డీవియేషన్ లేదు, ఎమోషన్స్ వస్తాయి బయటికి. తప్పేముంది అందులో? అది అడగకుండా నువ్వు 2 ఎలా తినేస్తావు? ఎక్కడి చేసుకుందాం అనుకున్నాం, దేనైనా వేద్దాం అనుకున్నాం, అడగకుండా ఎలా తినేస్తావు నువ్వు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? బ్రెయిన్లెస్ పీపుల్, యూస్లెస్ పీపుల్, బ్రెయిన్లెస్ పీపుల్, యూస్లెస్ పీపుల్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సోనా గారు చాలా టఫ్ కాంపిటీషన్. నాకు మీ దగ్గర స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు మీరు ఇప్పుడు కాంపిటీషన్ అనిపించట్లేదు టు బి ఆనెస్ట్. అరుస్తే గెలుస్తావు అంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. బెదిరిస్తున్నావు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని.